ప్రతి ఒక్కరి జీవితాల్లో ధనప్రాప్తి కలగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి మనం ముఖ్యంగా ఉపయోగించవలసిన పత్రం తామరపత్రం. తామరపత్రాన్ని ఉపయోగించి ఈశ్వర పూజకు ఎవరైతే ఉపయోగిస్తారో వారికి ఈశ్వరానుగ్రహంతో అధిక ధన సంపాదన కలగడమే కాకుండా ధనానికి సంబంధించిన లోటు లేని జీవితాన్ని పొందుతారు. అదేవిధంగా బిల్వదళాలను గనక స్వామివారికి సమర్పిస్తూ అర్చించిన వాడికి ధనం ఎప్పటికీ వారి ఇంట్లో నిల్వ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారనేది కూడా శాస్త్రంలో తెలియజేయబడింది. ఈ యొక్క బిల్వదళానికి సంబంధించి వెనక ఉన్న కాడ స్వామివారి శివలింగానికి తాకినా చాలు అఖండ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందనేది శాస్త్రంలో తెలియజేయబడింది. ఇక్కడ బిల్వపత్రాన్ని మనం స్వామివారికి సమర్పించే అంశంలో 2 రూపాల్లో మనం ఆరాధించవచ్చు. ఒకటి, పూజకు వాడిన బిల్వపత్రాన్ని కూడా మరుసటి రోజు పూజకు మరలా ఆ యొక్క పత్రాన్ని కడిగి మరలా ఈశ్వరునికి ఆరాధించే విషయం తెలియజేయబడింది. కాబట్టి బిల్వపత్రాన్ని ఈశ్వరుడికి ఆరాధించే విధానం తెలుసుకుని ఆచరించండి. ఆనందకరమైన జీవితాన్ని ఆ శివానుగ్రహంతో పొందండి.